నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. శాసనసభకు రండి, తేల్చుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో భారాస అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బలంగా కొట్టడం కాదు, ముందు సరిగ్గా నిలబడండి అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరో లెక్కలు అసెంబ్లీలో పెడతానంటూ సవాల్ విసిరారు. రైతు భరోసా, రుణమాఫీపై స్పష్టత ఇస్తూ శాసనసభలో చర్చకు రావాలని కేసీఆర్కు సూటి ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలలకే రాష్ట్ర పరిస్థితి దిగజారిందా అంటూ ప్రశ్నించిన రేవంత్, కొడితే బలంగా కొడతా అనే కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ముందు మీరు సరిగ్గా నిలబడండి అని ఘాటుగా బదులిచ్చారు. మీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. మేము 16,000 కోట్లు మిగులు బడ్జెట్ ఇచ్చాం, కానీ మీరు దిగి వెళ్ళేటప్పటికీ 7 లక్షల కోట్ల అప్పులే మిగిల్చారు అని కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ 60 రోజుల్లో 25.5 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ పూర్తి చేశాం. రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున మార్చి 31 లోపు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాం అని స్పష్టం చేశారు. కేసీఆర్ టిక్ టాక్ సర్వేల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని రేవంత్ ఎద్దేవా చేశారు. టిక్ టాక్ సర్వేల్లో రాఖీ సావంత్కు సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ లైకులు వచ్చాయి, మరి దాన్ని కూడా మీరు నమ్ముతారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే విద్యను కార్పొరేటీకరించడాన్ని నేను సమర్థించను అని స్పష్టం చేసిన సీఎం, పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు మెరుగైన వసతులు అందించేందుకు 21,000 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచామని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశం లేదు అని తెలిపారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొనడం నా అదృష్టం. ఈ పాఠశాల నుంచి ఎందరో మహానుభావులు వచ్చారు. మాజీ సీఎం బుర్గుల రామకృష్ణారావు, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి ఇక్కడే చదువుకున్నారు అని గుర్తు చేశారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ కోరిక మేరకు ఈ పాఠశాల అభివృద్ధికి 10 కోట్లు మంజూరు చేస్తున్నా అని సీఎం ప్రకటించారు. ఇక్కడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. తెలంగాణలో రాజకీయం వేడెక్కిన వేళ సీఎం రేవంత్ కేసీఆర్ను నేరుగా శాసనసభకు రావాలని సవాల్ చేయడం రాజకీయ వేదికను మరింత రగిలించే అవకాశం ఉంది. రైతు సంక్షేమం, విద్యా సంస్కరణలు, యువత భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.